నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సతీష్ కారింగుల. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా సిట్ విచారణకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మనం ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకోవాలంటే 2023కి వెళ్ళాలి. ముఖ్యంగా ఈ 2023లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనేది ముఖ్యంగా ప్రతిపక్షాలు అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ అందరూ కూడా విమర్శలు చేశారు. దాని తర్వాత ఏమైంది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, అలాగే కాళేశ్వరం, ఈ కార్ రేస్, ఈ మూడు కాళేశ్వరం, ఈ కార్ రేస్, అలాగే ఫోన్ ట్యాపింగ్, ఈ మూడు పైన పెద్ద ఎత్తున అప్పుడు 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ అలాగే బీజేపీ విమర్శలు చేసినాయి. దాంతోపాటుగానే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఫస్ట్ వాళ్ళు చర్యలు తీసుకుంది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, పెద్ద ఎత్తున కాళేశ్వరం పైన ఫస్ట్ ఫోకస్ చేశారు. కాళేశ్వరం పైన ఫోకస్ చేసిన తర్వాత కాళేశ్వరంలో దాదాపు లక్షల వందల కోట్లు ఖర్చు అయిపోయినాయి. అనవసరంగా అంటే కాళేశ్వరం వల్ల అసలు తెలంగాణకి అన్యాయం జరిగింది అనేది కాంగ్రెస్ ఇంటెన్షన్గా చెప్పినారు. అది వాస్తవమా అవాస్తవమా మనం పక్కన పెడితే, నిజంగా కాళేశ్వరం వల్ల అన్యాయం జరిగిందా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం తిన్నదా తినలేదా అనేది ప్రభుత్వం చెప్పాలి, కోర్టులు చెప్పాలి, అవన్నీ చెప్పాలి. ముఖ్యంగా కాళేశ్వరం వల్ల బేసిక్గా తెలంగాణలో ఏమైనా పరిణామాలు అంటే గతంలో కంటే మెరుగుపడలేదా, కాళేశ్వరం నిజంగానే వేస్ట్ అయిపోయిందా? దీనిపైన అంతా కూడా చర్చలు, రసాభాసలు, రాజకీయ విశ్లేషణలు, రాజకీయ కోణాలు ఇవన్నీ కూడా జరిగినాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి దీని మొత్తం వ్యవహారం అంతా కూడా ఆయనకు అప్పచెప్పారు. దాదాపు 2 సంవత్సరాల పాటు మొత్తం కూడా అన్నీ అంటే కంటోన్మెంట్ ఎన్నిక కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎన్నికలు కావచ్చు, అన్నిటిపైన కూడా ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించి ఎక్కడ కూడా అంటే అభివృద్ధి జరగలేదు. తెలంగాణలో అభివృద్ధి అసలు నోచుకోలేదు. ఒక కొన్ని అంటే మినిమం ఎన్ని ఎకరాలకు వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. అంటే నీళ్ళు ఇచ్చినారా ఇవ్వలేదు అనేది ప్రజలకు తెలుసు. మీరు నిజంగా కాళేశ్వరం వల్ల ఏమైనా తెలంగాణకి న్యాయం జరిగిందా జరగలేదా మీరు కింద కామెంట్లో అయితే చెప్పండి. ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఏదేమైనా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా, ఆ బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, రాజకీయ విమర్శలు చేసే ముందు రాజకీయాల విమర్శలేనా అవి నిజంగా ప్రజలకి ఏమైనా ప్రజల కోసమే ఏమైనా మాట్లాడుతున్నారా, ప్రజలకు లాభం చేకూరుస్తుందా, ప్రజలు నిజంగా ఆ వాక్యాలను నమ్మొచ్చా అనే రీతిలో ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే, ఈ కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాళేశ్వరంలో 2 సంవత్సరాల పాటు ఘోష్ కమిషన్కి ఇచ్చినారు. ఘోష్ కమిషన్ ఏం తేల్చింది, దాదాపు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ దీనికి సంబంధించి ఈ కాళేశ్వరం గురించి మొత్తం కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కూడా ఏమైంది, అసలు ఏం జరిగింది, ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మొత్తం కూడా రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నిజంగానే ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలనుకుంటే, మీకు ఘోష్ కమిషన్ అక్కడ తప్పులు జరిగినాయి లేదంటే తప్పులు జరగలేదు అని ఏదో ఒక నివేదిక ఇచ్చింది. ఒకవేళ జరిగినాయి అనుకుంటే మరి ఎందుకు చర్యలు తీసుకోలే? టూ ఇయర్స్ తర్వాత ఇది మీకు మంచి పరిణామం కదా, ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది నా డిమాండ్. ఎందుకు చర్యలు తీసుకోలే? దాన్ని మీరు ఎందుకు ఘోష్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరెందుకు సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది? మీకు నివేదిక వచ్చింది కదా, కాళేశ్వరంలో తప్పులు జరిగినాయి, కాళేశ్వరం కూలిపోయింది, మీకు మొత్తం మీ దగ్గర రిపోర్ట్ ఉంది కదా, ఆ ఆధారాలతోటి మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, తగిన బాధ్యులను అరెస్ట్ చేయొచ్చు కదా. నెంబర్ 1. మీకు తెలియాలా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలు అనేది మీకు తెలియాలా. నెంబర్ 1, సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, అసలు ఏం జరుగుతుందో లేదు. దాని తర్వాత
కేటీఆర్కి సంబంధించి ఈ కార్ రేస్లో అసలు ఏం జరిగింది? ఈ కార్ రేస్లో నోటీసులు వచ్చినాయి కేటీఆర్కు, అటెండ్ అయినారు. సో ఆ కేసు కూడా ఏదో కొన్ని రోజులు ఎపిసోడ్ లాగా నడిచింది. దాని తర్వాత మళ్ళీ ఊసే లేకుండా పోయింది. సో ప్రభుత్వం మరి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ప్రజల గురించి నిజంగా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని అసలు ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతోటి, కేసీఆర్ మీద కొంతమంది ఏదైతే ఎమ్మెల్యేలు చేసినటువంటి నీచమైన పనులు కేసీఆర్కు చెడ్డ పేరు తీసుకొచ్చినాయి. కొన్ని కేసీఆర్ కూడా కొన్ని అంటే కొంతమందిని కలవకపోవడం, ఎమ్మెల్యేను, ఎంపీలను, ప్రజలను కలవకపోవడం, ఇవన్నీ నెగిటివ్స్ ఉన్నాయి, లేవు అని చెప్పను. బట్ ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చాలా హోప్స్ తోటి, అంటే మాకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏదో చేస్తుంది అని తెచ్చుకున్నారు. సో మరి ఏం జరిగింది? కాళేశ్వరం ఏమో సిబిఐకి అప్పచెప్పారు. మీ దగ్గర రిపోర్ట్ ఉన్నాక తప్పులు జరిగినాయని తెలిసినాక ఎందుకు సిబిఐకి అప్పచెప్పారు? పాయింట్ నెంబర్ 1. సిబిఐ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలే. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది? మీ దగ్గర రిపోర్ట్ ఉన్నాక మీరెందుకు చర్యలు తీసుకోలేదు, మాకెందుకు అప్పచెప్పారు అని అంటారు. మరి ఆన్లైన్ చర్యలు తీసుకుంటారా అంటే అది కూడా ఇప్పటి వరకు అయితే లేదు. సో ఒక కేసు అట్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అన్ని ప్రభుత్వాలు. నేను ఇక్కడ ఒక్క ప్రభుత్వం అని అంటలేను, అన్ని ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. సో ఇది పాయింట్ చేసుకోర్రి వర్డ్. ముఖ్యంగా దాని తర్వాత ఈ కార్ రేసు కూడా పెద్ద ఎత్తున అసలు ఇదైపోయింది, అదైపోయింది, అది ఇది అని చెప్పారు. సో దాని తర్వాత ఈ కార్ రేస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏం లేదు. దాని తర్వాత ఈ సిట్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ కాళేశ్వరం ఎంత ఎన్నికలలో వాడుకున్నారో ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కూడా అదే తీరులో దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిరు. ఒక 9 మంది అంటే ముఖ్య అధికారులు, ఐపీఎస్ అధికారులతోటి సిట్టు విచారణ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే చాలామందిని విచారణ చేసిరు. అయితే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారో సీనియర్ ఐపీఎస్ అధికారులు అందరినీ కూడా విచారణ చేసిరు. దాదాపు కొంతమందిని 15 నెలలు, కొంతమందిని 10 నెలలు జైల్లో పెట్టినారు. సో వాళ్ళందరూ ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ సిట్ వచ్చిన తర్వాత అందరినీ, ఇటు మెయిన్ కేటీఆర్ని విచారణ చేసిర్రు, హరీష్ రావుని విచారణ చేసిర్రు, దాని తర్వాత సంతోష్ రావుని విచారణ చేసిర్రు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు కేసీఆర్ను విచారణ చేస్తుర్రు. విచారణ చేసి అసలు ముఖ్యంగా ఈరోజు విచారణ తర్వాత ఏం జరగబోతుంది, ప్రజలు ఏమనుకుంటారు? విచారణ సాగుతుంది, ఏదో ఒక కొలిక్కి వస్తుంది, సో ఏదో ఒకటి జరుగుతుంది ముఖ్యంగా అని అనుకుంటారు. సో ఈ విచారణ తర్వాత సేమ్ కాళేశ్వరంలో ఏం జరిగిందో అదే జరుగుతుందా? చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా సిబిఐ లేకపోతే ఈడీ ఇంకోటి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తారా? చర్యలు తీసుకుంటారా? తప్పులు జరిగినాయా? ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందా కాలేదా క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. జరిగిందా జరగలేదా? ఎందుకంటే ప్రభుత్వం ఈ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జరిగిందా జరగలేదా? జరిగితే బాధ్యులు ఎవరు? అందరినీ శిక్ష పడేలాగా చేయండి. లేదు మేము ఈ కేసు ఇంకా మీదికి తీసుకుపోవాలనుకుంటున్నాం అని అంటే మళ్ళీ మీరు సిబిఐకి ఇస్తారు. అంటే మేము దేశకాడికి చేసినాం, తప్పులు చేసిర్రు, ఈ కేసును మేము సిబిఐకి అప్పచెప్తున్నాం అంటే మీ చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు, మిమ్మల్ని ఎంతో నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసారు. సో అక్కడ ఒకవేళ మీరు సిబిఐకి కనుక ఈ కేసును అప్పచెప్తే, ఇంకో సంస్థ కనుక ఈ కేసును అప్పచెప్తే, పోనీ చర్యలు తీసుకోకపోతే, ఫోన్ ట్యాపింగ్ జరిగినా కానీ చర్యలు తీసుకోకపోతే ఇది ఎక్కడికి వెళ్తుందంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం, ఓన్లీ కాలక్షేపం కోసం, అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను అంటే ప్రజలు ఏదో అడుగుతారు, మళ్ళీ ఏది ఖాళీగా ఉంటే ఏదో అడుగుతారు అని చెప్పి సో ఈ కేసులు ఇట్లా మాట్లాడడం, సో ఇవన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ప్రజలు ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి విధి విధానాలు ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎప్పుడూ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్రజలు ఫెయిల్ అవుతారు.
సో ఇట్లా మీరు ఇవన్నీ చేయడం వల్ల ప్రజలకు ఏమిస్తున్నారు అనేది ఇంటెన్షన్. సో ప్రజలకు న్యాయం చేసే విధంగా తప్పులు చేస్తే శిక్ష విధించాల. నిజంగా ప్రజల నుంచి మీరు ఎన్నికైనప్పుడు ఎవరైతే ప్రజల కోసం ఎన్నికై తప్పులు చేస్తారో వాళ్ళని కంపల్సరీగా శిక్ష పడేలాగా చూడాలి. మరి ఎందుకు వదిలేస్తున్నారు? సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఈ పాయింట్ ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, రాజకీయ విమర్శలు చేస్తున్నారా, మీరు ప్రజల కోసం విమర్శలు చేస్తున్నారా, ప్రజల తరపున విమర్శలు చేస్తున్నారా, అది తెలుసుకొని విమర్శలు చేయండి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎవడైనా తప్పు చేస్తే వాడికి శిక్ష పడాలి అని ప్రజలు కోరుకుంటారు. సో ఒకవేళ శిక్ష పడకపోతే, తప్పులు చేసినా శిక్ష పడకపోతే మీరు అంతా ఒక్కటే, రాజకీయ నాయకులు అంతా ఒక్కటే. అది కాంగ్రెస్ పార్టీ అవనుండి, బీఆర్ఎస్ పార్టీ అవనుండి, లేదంటే బీజేపీ పార్టీ అవనుండి, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మీరు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించండి. లేదంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటే, రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసమే అన్నీ మాట్లాడుతూ ఉంటారు తప్ప ఒరిగేది ఏముండదు, ప్రజలకు ఒరిగేది ఏముండదు. ప్రజలు అప్పటి మందమే విని మోసపోవడం తప్ప ఏముండదు. సో ముఖ్యంగా ప్రజలు ఒకటి గమనించాలి, ఇట్లాంటి విషయాలు పెద్ద పెద్ద ఎలిగేషన్స్ చేసినప్పుడు, ఇప్పుడు కాళేశ్వరం అనేది పెద్ద ఎత్తున అది పెద్ద ఎలిగేషన్, ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎలిగేషన్, ఈ కార్ రేస్ అనేది కూడా పెద్ద ఎలిగేషన్. సో ఈ 3 ఎలిగేషన్స్లో ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఒక్కదానిపైన కూడా కరెక్ట్ ఈ ప్రభుత్వం ఒక క్లారిటీ లేదు. కాళేశ్వరంలో తప్పులు జరిగినాయని ఘోష్ కమిషన్ చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోకుండా సిబిఐకి అప్పచెప్పారు? ఇప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు జరిగినాయి అనేది చాలామంది చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్తున్నారు. నిజంగా ఒకవేళ జరిగితే చర్యలు తీసుకోండి, ఇంకా మభ్యపెట్టకండి కేసును, చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోలేని పక్షంలో ప్రజలు ఏమనుకుంటారంటే, మీరు అంతా ఒక్కటే, మీ స్వలాభం కోసం గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా అందరూ ఒకటే, అందరూ రాజకీయ నాయకులు ఒకటే అనేది స్టాంప్ వేస్తారు ప్రజలు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే గతంలో ఆయనకు బుద్ధి చెప్పిరు, తర్వాత మీకు కూడా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పైన కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి సూచన చేయట్లేదు, ఎలాంటి ముందుకు పోవట్లేదు. సో అందరూ రాజకీయ నాయకులు ఒకటే అనేది ప్రజలు ఫిక్స్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. సో అది కూడా తెలుసుకుంటారు. మీ రాజకీయ కుట్రలు, మీ రాజకీయ కోణాలు, మీ స్వలాభం కోసం ప్రజలను ఎందుకు ఇట్లా మభ్య పెడతా ఉన్నారు, ప్రజలను ఎందుకు ఇట్లా ఇది చేస్తూ ఉన్నారు అనేది మెయిన్ ఇంటెన్షను. కానీ అందరూ పారదర్శకంగా పనిచేయాలనేది నా ఇంటెన్షను, ప్రజల ఇంటెన్షను. ఏదేమైనా తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. సో ఇక్కడ తప్పులు జరిగినాయని మీరు చెప్పినారు, 3 కేసుల్లో తప్పులు జరిగినాయి. మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, 2 సంవత్సరాలు అవుతుంది, పైన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. మీరే కదా తప్పులు జరిగినాయి అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళు తప్పులు జరిగినాయి అని చెప్పారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళు తప్పులు జరిగినాయి అని చెప్పారు. మరి ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేరు? అది ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను చెప్పినట్టు సిబిఐకి ఇస్తారా, లేకపోతే వీళ్ళు చర్యలు నిజంగా తీసుకుంటారా? మరి చూడాల్సిన అవసరం అయితే ఉండదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.